ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారి మీద ఉన్న ప్రేమతో భగవద్గీతలోని 4 శ్లోకాలు పాడాలని చిన్న ప్రయత్నం చేశాను. తప్పులున్నా మన్నిస్తారని భావిస్తూ అందరికీ నమస్కారం. మీ బొడ్డు వెంకట్రావు, హార్మోనిస్ట్ని. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథ్యై నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణమును క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాశు నగతాశూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మ అనాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి గాని దుఃఖింపరు. దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి.
జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుడు కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.